ప్రియమిత్రులారా, తెలుగు తేట అయిన భాష అన్నారు ఎందరో. ఆ తెలుగు తేటగా, తేటి పాటగా, విశ్వానికో బాటగా, వినసొంపవు మాటగా ఉండే తెలుగు పదాలను ఓ విందుగా, పసందుగా, తెలుగు పదాల పరిమళాలను అందరికీ పంచాలనే సదుద్దేశంతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య భాష మీద ప్రేమతో రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అద్భుత గ్రంథం నుండి ఘనము అను పదమును మీకు వినిపించున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. ఘన చరిత్ర, ఘనమైన వారు, ఘనమగు పులి గోరూపము కాగానే బిడ్డకు పాలు కలుగున వంటి మాటలు వింటూ ఉంటాం. మరి ఘనము అంటే మేఘాలు నలుపైతే వాననీళ్లు నలుపగునా? చెదరే మబ్బు కురవదు, మబ్బులు చెదిరిపోయినా వాననీరు నిలిచే ఉంటుంది. మబ్బులో పొద్దు మగనాలిని చెరచును వంటి సామెతలలోని మబ్బు లేదా మేఘము అనేది ఘనము అనే పదానికున్న ఒక అర్థము. గజేంద్రమోక్షం కథలో ఆటోపంబున జిమ్ము రొమ్ముగల వజ్రాభీల దంతంబులన్ దాటించున్ మెడజుట్టుబట్టి వారి దోర్దందాభ శుండాహతిన్ నీటన్ మాటి మాటి కింది దిగువగా వీరాటమున్ వీటి పోరాటన్నోటమి బాటు చూపుట కరన్యాటంబు వాక్షాటమై అంటూ పోతనగా ఏనుగు మొసలితో పోరాడిన విధాన్ని తెలిపాడు. ఈ ఏనుగు అనేది దాని పాదమున పుట్టు మదము అనేవి ఘనము అనే పదానికున్న అర్థాలే. నాట్యానికి సంగీత పరికరాల అవసరం ఎంతో ఉంది. ఈ సంగీత పరికరాలలో రౌద్ర, వీర, రసస్ఫోరకంగా ఉండే నాట్యానికి అంటే పేరిణి వంటి నృత్యానికి కంచుతో చేసిన పెద్ద పెద్ద తాళముల వాద్యములను వాడతారు. ఆ కంచు తాళముల వాద్యము అన్నది కూడా ఘనమను పదానికి గల అర్థమే. కఠిన చిత్తు మనసు కరిగింపగాలేము అని అన్నాడు వేమన. కఠిన హృదయుడైన వాని మనసులో కాఠిన్యం తప్ప దయ, ప్రేమ, జాలి అనేవి మచ్చుకైనా ఉండవు. నారికేళము పెంకు చాలా గట్టిగా ఉంటుంది, అలాగే తాబేటిపై చిప్ప గట్టిగానే ఉంటుంది. గట్టి, బోలు అనేవి వ్యతిరేక పదాలుగా వ్యవహరిస్తారు. ముందు చెప్పుకున్న కాఠిన్యము, గట్టి అనే రెండు ఘనమను పదానికి గల అర్థాలే. గొర్రెల గుంపు కూడితే గొప్ప వాన, పేరు గొప్ప ఊరు దిబ్బ, గొప్పలు చెప్పుకోకు, కత్తి గొప్పదా కలం గొప్పదా వంటి సామెతలలోని గొప్పది అనేది కూడా ఘనమను పదానికి గల అర్థమే. ఒక వస్తువంటేనో మనిషంటేనో మనసులో ఇష్టం ఉండి ఆ ఇష్టాన్ని బయటకు కనబడనీయకుండా ఆయా విషయం గురించి ఎదటివారిచే బతిమాలించుకోవడాన్ని బెట్టు చేయడం అంటారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరిలోనూ అప్పుడప్పుడు అయినా కనబడే ఈ బెట్టు అనేది ఘనమనే పదానికి గల అర్థము. పెరుగు అన్నది ఆహార పదార్థం, ఆరోగ్యదాయకం, అందరికీ ఇష్ట పదార్థం. గడ్డ పెరుగు అంటే మరీ మరీ ఇష్టం కలుగుతుంది అందరికీ. అలాంటి గడ్డ పెరుగు ఘనము అనే పదానికి గల అర్థమే. దట్టమైన మంచు, దట్టమైన పొగ, దట్టమైన అడవి అని అంటూ ఉంటాం. ప్రతి మనిషికి నీతి నియమాలు ఉండాలంటాము. సమాజంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే పెద్దలు పెట్టిన నియమాలను పాటించాలంటాము. పూజా పునస్కారాలలో పెద్దలు విధించిన నియమాలను విధిగా పాటించాలంటాము. పెద్దలు లేని ఇల్లు, బిడ్డలు లేని వంశము, పెద్దలు లేని ఇల్లు ఎద్దుల కొటిక, పెద్దల మాట చద్దిమూట, పెద్దలేని ఊరికి పోతురాజే పెద్ద, గొడ్రాలికి గొంతు పెద్ద, పొడుగుగాలికి చేటు, పొట్టి నీటికి చేటు, శక్తి చాలనివాడు సాధుత్వము వహించు, శక్తి ఎవరి సొమ్ము, యుక్తిచే సాధించు అంటూ చెప్పుకున్న సామెతలలో పేర్కొన్న దట్టమైనది, నియమము, పెద్ద, పొడవు, శక్తి వంటి పదాలన్నీ ఘనమను పదానికి గల అర్థాలే. ఆకులు పోకలు, ఆకు వక్క తాంబూలం ప్రియులకు ఇవి చాలా ఇష్టమైనవి. భోజనం చేసిన తరువాత వక్క నమలడం అనే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. వక్కలు ఇచ్చే చెట్టును పోక చెట్టు, కరమట్టము, క్రముకము, కపురము,
గోపదనము, చామర పుష్పము, చిక్క, చటాఫలము, తంతుసారము, రాజతాళము అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇలాంటి పోక చెట్టు ఘనము అనే పదానికి గల అర్థమే కాగా, కడలేని మెరుపు తీగలు పెంచుకొనుగాని నేత్రావరోధంబు నెరపలేదు అనే జాషువా గారి పద్య పంక్తులలోని మెరుపు అనేది మరో అర్థము. ఇంకా ఘనమనే పదం వేద పఠనాన ఒక నియమమై శరీరము, సమ్మెట అనే అర్థాల్ని కలిగి ఉంది.